హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. కొత్త క్రిమినల్ చట్టాలు అయితే చేంజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఓన్లీ నేమ్స్ మాత్రమే చేంజ్ అయ్యా లేకపోతే సెక్షన్స్ కూడా చేంజ్ అయ్యాయా అని మన ముందు ఉన్న అడ్వకేట్ టి తిరుమలరావు గారు అయితే మన ముందు ఉన్నారు. సో సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్టికల్స్ చేంజ్ అయ్యాయి అంటున్నారు కదా సార్, ఓన్లీ ఇవి నేమ్స్ మాత్రమే చేంజ్ అయ్యాయా లేకపోతే సెక్షన్స్ కూడా చేంజ్ అయ్యాయా సార్? అంటే ఏమేమి చేంజ్ అయ్యాయో ఒకసారి వివరించండి సార్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ చట్టాలు అనేవి ఇవి 1856లో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇవి. అవి ఇప్పటి వరకు 170 సంవత్సరాలు ఎలాంటి మార్పులు జరగలేదు. జరగని కారణంగా ప్రస్తుతం డిసెంబర్ నెల 2023లో మన భారతదేశ ప్రభుత్వము మోడీ గారు ఉభయ సభల్లో ఆమోదించి కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. అది జూలై 1 నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఇప్పుడున్న కొత్త చట్టాల వల్ల చాలా లాభాలు ఉన్నాయమ్మా. చాలా లాభాలంటే స్పీడీ జస్టిస్ జరుగుతుంది, చాలా మంచిది. శిక్షలు కూడా చాలా పెరిగినాయి. ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 338 అని ఒక యాక్సిడెంట్ కేసు. ఒక మనిషిని ఒక కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, లారీ కానీ గుద్దితే దానికి పరిహారంగా కేవలం 1000 రూపాయలు ఫైన్ వేసి వదిలేసేవాళ్ళు గతంలో పాత చట్టాలు. కానీ ప్రస్తుతం ఉన్న కొత్త చట్టాల వల్ల దానివల్ల ఒక యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తికి గాయపరిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 జరిమానా విధిస్తున్నారు. ఎవరు గుద్దించిన వాళ్ళ? యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి పాత చట్టాల ప్రకారం 1000 రూపాయల ఫైన్తో వదిలేసేవాడు. ప్రస్తుతం కొత్త చట్టాలు శిక్షల వరకు పెరిగినాయి. చాలా శిక్షలు చాలా వరకు ఎన్హాన్స్ చేశారు. చాలా చట్టాలను చాలా పెంచారు, శిక్షలు పెంచారు. ఒకవేళ కావాలని చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుంటది యాక్సిడెంట్, అలాంటప్పుడు కూడా వేస్తున్నారు. యాక్సిడెంట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేది. యాక్సిడెంట్ అంటే తెలియకుండా జరిగేదే యాక్సిడెంట్. తెలిసి జరిగితే ఇన్సిడెంట్ అవుతుంది. తెలిసి గుద్దిస్తే 302 అంటే మర్డర్ కింద అవుతుంది, చచ్చిపోతే. అది కావాలి తెలియకుండా జరిగేదే యాక్సిడెంట్ అమ్మా. 338 అంటే చిన్న యాక్సిడెంట్ అమ్మా. దానికి 1000 రూపాయల పరిహారమే కట్టేవాళ్ళు గతంలో. 1000 రూపాయలు అనేది ఆ రోజుల్లో చట్టం తయారు చేసినప్పుడు చాలా ఎక్కువ అమౌంట్. అది ప్రస్తుతం 170 సంవత్సరాలుగా అదే శిక్షలు ఫాలో అవుతున్నాయి. అవి వాస్తవంగా చాలా తక్కువ శిక్షలు. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో చట్టాలన్నీ కూడా పదును పెట్టారు. ఇప్పుడుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పరిధిలోకి తీసుకొని సైబర్ నేరాలు కూడా ఎక్కువైపోయినాయి. పాత నేరాలు కూడా ఏం జరగట్లేదు. ఏది హౌస్ బ్రేకింగ్స్, దొంగతనాలు కాకుండా సైబర్ నేరాలు ఎక్కువైన కారణంగా ఈ చట్టాలన్నిటికీ పదును పెట్టి కొత్త చట్టాలను తీసుకొచ్చారు. 358 సెక్షన్స్ తోటి మంచి పదునైనటువంటి చట్టాలను ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు స్పీడీ జస్టిస్ జరుగుతుంది. ఫిర్యాదుదారులకు ఏదన్నా న్యాయం జరుగుతుందంటే ఈ కొత్త చట్టాల వల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఈ అంటే మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు కావాలని చేయరు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయేది. కానీ ఇలాంటి శిక్ష వేయడం మంచిది అంటారా లేకపోతే అది కరెక్ట్ అయినా సార్? అది చాలా కరెక్ట్ అమ్మా. ఎందువల్లంటే ఇలాంటి ఎన్హాన్స్ చేయడం వల్ల, శిక్షలు ఎన్హాన్స్ చేయడం వల్ల నేరాలు తగ్గిపోతాయి. నేరాలు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా కాన్షియస్ తోటి, డిఫెన్స్ తోటి డ్రైవింగ్ చేస్తారు. యాక్సిడెంట్ చేసే మనకి శిక్ష పడుతుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సెన్స్ పెరుగుతుంది మనుషులు. అందువల్ల యాక్సిడెంట్ చేసేవాడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. 304 అని ఒక ఉంది అఫెన్స్. మనిషి చచ్చిపోతాడు యాక్సిడెంట్ జరిగి. దానికి కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేస్తున్నారు శిక్షలు. కానీ ప్రస్తుతం శిక్షాకాలం పెరిగింది, దాదాపు 7 సంవత్సరాల వరకు పెట్టున్నారు. అందువల్ల యాక్సిడెంట్ చేసే ప్రతి ఒక్కడు, యాక్సిడెంట్ డ్రైవర్స్ అందరూ కూడా చాలా కాన్షియస్ తోటి, చాలా జాగ్రత్తతోటి, మాకు కుటుంబాలు ఉన్నాయి కనుక మేము జైలుకి పోతే చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి దీనిలోని, చాలా జాగ్రత్తగా నడుపుతారు. నేరాలు కూడా చాలా అదుపులో ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఏమేమి చేంజ్ అయ్యాయి సార్? ప్రతి సెక్షన్ కూడా మారిందమ్మా. అన్ని సెక్షన్స్ కూడా మారినాయి. అన్ని శిక్షలు కూడా ఎన్హాన్స్ చేశారు. కొన్ని సెక్షన్లు అవి సుప్రీంకోర్టు వారు తీసేసిన సెక్షన్లన్నీ కూడా కొన్ని మాత్రం అవి వాళ్ళు కూడా తీసేశారు. అంతే. ఇప్పుడుండే ప్రజలు ఉండే మానవాళికి దగ్గరగా ఉండే చట్టాలు, నేరాలు ఏమేమి జరుగుతాయి అనేది సెన్స్ తోటి ఏ చట్టం పెడితే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని శోధీకరించి జాగ్రత్త చేసి జాగ్రత్తగా మంచి చట్టాలు తయారు చేశారని మా అభిప్రాయం. సో ఒకసారి మాకు చెప్తారా సార్ ఏమేమి చేశారు? ప్రతి సెక్షన్ కూడా మారిపోయిందమ్మా. కంప్లీట్గా ప్రతి సెక్షన్ని మార్చారు. ఉదాహరణకి డిఫమేషన్ ఉంది, 499 సెక్షన్, దాన్ని మార్చి 358గా మార్చారు. సెక్షన్స్ దాదాపు 357 అన్ని చెప్పదలుచుకుంటే ఒక రోజు పడుతుంది. 420 ఉంది చీటింగ్ కేసు. చీటింగ్ కేసు గతంలో చాలా చిన్న పరిధిలో ఉండేది శిక్ష.
కానీ ఇప్పుడు దాన్ని చాలా పెద్ద శిక్షగా చేశారు. చేసి దాన్ని 318గా మార్చారు. 420 సెక్షన్ని 318గా మార్చారు. అలాగే ఇంకా సెక్షన్స్ కూడా గతంలో 511 సెక్షన్లు ఉండేవి ఐపీసీలో. ఇప్పుడుండే ఈ బిఎన్ఎస్లో 358 సెక్షన్లు కుదించి బాగా పదునైన చట్టాలు తయారు చేశారు. అంటే ఇలా చట్టాలు పెట్టారని చెప్తున్నారు కదా సార్, ఇవి నిజంగా కఠినంగా తీసుకుంటారా సార్ ఈ చట్టాలని? ఈ చట్టాలన్నీ కూడా కఠినంగా తీసుకుంటానికి సరైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసు వారు. జూలై 1 నుంచి ఈ చట్టాల ప్రకారమే, సెక్షన్స్ ప్రకారమే ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తున్నారు. అదే ప్రకారం కోర్టులో ఛార్జ్షీట్స్ చేస్తారు. అదే ప్రకారం ముద్దాయిల్ని శిక్షించేదానికి కోర్టులు కూడా సమ్మతంగా ఉన్నాయి. కోర్టులు కూడా మంచి దృక్పథంతో, బ్రహ్మాండమైన తోటి దీన్ని ఎక్కువగా వర్గీకరించి చూసి దాన్ని ఎగ్జిక్యూషన్ లెవెల్లో శిక్షలు వేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. సో మొత్తానికి చట్టాలన్నీ మారిపోయాయి, అన్ని నేమ్స్ కూడా మారిపోయాయి. అన్ని నేమ్స్ కూడా మారిపోయినాయి అమ్మా. అన్ని సెక్షన్స్ మారిపోయినాయి. పాత సెక్షన్ల కంటే కొంచెం తక్కువ చేశారని, అవి కూడా చాలా పదునుగా తయారు చేశారన్న. సో అంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉండేవి, బట్ కొన్ని మాత్రం బాగా చేంజ్ చేసి అవి కొంచెం కఠినంగా చేశారు. సెక్షన్లన్నీ చాలా కఠినంగా చేశారు. ప్రజలకు చాలా ఉపయోగమైంది. స్పీడీ జస్టిస్కి చాలా ఉపయోగం. ఓకే సార్, ఇప్పుడు చూసినట్లయితే మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, అందులో చిన్న పిల్లల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ సెక్షన్ తీసుకుంటే వాళ్ళకి కఠినమైన అది శిక్ష వేయొచ్చు సార్? చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాల కేసుని పోక్సో యాక్ట్ కింద రిజిస్టర్ చేస్తారమ్మా. పోక్సో యాక్ట్ కూడా చాలా కఠినమైన సెక్షన్స్ ఉన్నాయి దానిలో కూడా రుజువు అయితే, శిక్ష రుజువు అయితే, నేరం రుజువు అయితే జిల్లా కోర్టులు దానికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాయమ్మా. దానివల్ల కూడా చాలా మంచి రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నాము. పోతే పోక్సో చట్టం అనేది ఇప్పుడు ప్రస్తుతం అమల్లోనే ఉంది. దాని కింద చాలా కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు కనుక అత్యాచారం చేసినా, ఇంకేదైనా ఇబ్బంది పెట్టినా, అటెంప్ట్ రేప్ చేసినా, ఏదైనా చేసినా పోక్సో కింద రిజిస్టర్ చేసి దానికి తగ్గ శిక్షలు కోర్టులు విధిస్తుంది. సో ఎలాంటి శిక్షలు వేస్తారు సార్ వాళ్ళకి? అమ్మా మ్యాక్సిమం 10 సంవత్సరాలు శిక్ష వేస్తారమ్మా. దానిలో 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో శిక్షలు తప్పకుండా పడుతుంటాయి. కానీ ప్రాసిక్యూషన్ మాత్రం బాగా చేయగలిగితే, సాక్ష్యాలు ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా సరైన సాక్ష్యాలను కోర్టులో చెప్పించగలిగితే తప్పకుండా అలాంటి కేసుల్లో శిక్షలు పడతాయి. ముద్దాయిలకి కఠిన శిక్షలు పడే అవకాశం కూడా ఈ సెక్షన్లో ఉంది. సార్ అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్, వీళ్ళని ఒకవేళ మనం పట్టుకున్నామంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అంటే శిక్ష వేయొచ్చు? ప్రస్తుతం సమాజంలో దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయమ్మా. అలాగే సైబర్ నేరాలు కూడా ఎక్కువగా పెరిగినాయి. సైబర్ నేరాల వల్ల చాలా జరుగుతూ ఉన్నాయి. మనం బ్యాంక్ అకౌంట్లు కూడా కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ఐపీసీ సెక్షన్స్లో కూడా మార్చి భారతీయ న్యాయ సమితిలో కూడా దీని చట్ట ప్రకారం చట్టాన్ని చాలా మార్పులు చేశారమ్మా. గతంలో ఉండే శిక్ష కంటే దాన్ని డబుల్ చేశారమ్మా. 3 సంవత్సరాలు ఉండే దాన్ని 7 సంవత్సరాల దాకా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కఠినమైన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నారా? తప్పకుండా జరుగుతుందమ్మా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాజానికి కావాల్సినటువంటి తగ్గ సెక్షన్సే తయారు చేసి పెట్టారు. తప్పకుండా ఈ అమలు అవుతాయి. మంచి అధికారులు ఉంటే, మంచి కోర్టులు బాగా జరుగుతూ ఉంటే తప్పకుండా శిక్షలు పడటానికి అవకాశాలు మాత్రం పూర్తిగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మాకు ఇవన్నీ వివరించినందుకు. చూసారు కదండి చట్టాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ప్రతి ఒక్క చట్టం చాలా కఠినమైన చట్టాలు అయితే మన ముందుకు వచ్చేసాయి. సో ప్రతి ఒక్క చట్టం కఠినంగా అమలు అవుతాయని చెప్పి మన దగ్గర ఉన్న సార్ వాళ్ళైతే చెప్తున్నారు. చూసారు కదండి కొత్త క్రిమినల్ చట్టాలు ఎలా చేంజ్ అయ్యాయో. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.